నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలు పెట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని సంగతి ప్రజలకు తెలుసని ఓటుతో సమాధానం చెబుతారన్న రామకృష్ణారెడ్డి. పాయకరావుపేటలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి. నన్ను ఆశీర్వదించి మీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చిన వంగలపూడి అనిత. టీడీపీ, జనసేన, బీజేపీ అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శ్రేణులు. పవన్ ఆశయ సాధన కోసం బాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన రామకృష్ణ. కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపులో ఆందోళన చేపట్టిన లారీ డ్రైవర్లు, ఓనర్లు. ఈ ర్యాంపు నుండి ఇసుక లోడుతో వెళ్లిన లారీలను అక్రమ రవాణా అంటూ అయినవిల్లి పోలీసులు కేసు చేశారంటూ ఆవేదన. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలు పెట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు ప్రజా వ్యవహారాలు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారని అన్నారు. నాడు విడాకులు తీసుకుని విడిపోయి దూషించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని ఆనాడు చంద్రబాబు ఇష్టానుసారం దూషించారని దుయ్యబట్టారు. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదర్ 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు, మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్లను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం. నన్ను ఆశీర్వదించి మీ దీవెనలను అందించి ఎమ్మెల్యేగా గెలిపించిన రుణాన్ని తీర్చుకునేందుకు అన్ని సంక్షేమ పథకాలతో పాటు అన్ని విభాగాల్లో టీడీపీ నేతలతో పాటు జనసేన శ్రేణులకు సమాన అవకాశాలు కల్పిస్తానని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ పార్టీల ఆత్మీయ సమావేశం స్థానిక గున్నయ్యశెట్టి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనిత పాల్గొన్నారు. అలాగే ఈ సమావేశంలో జనసేన పార్టీ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ 4 మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరియు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి జిల్లా నాయకులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, 4 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, పట్టణ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశ వేదికపై గెడ్డం బుజ్జి, వంగలపూడి అనిత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు 4 మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే జిల్లా కేడర్కి, పెద్ద నాయకులందరికీ నా నమస్కారాలు చెప్పుకుంటూ ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అభివృద్ధి, అలాగే రాష్ట్ర మత్స్యకార, బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న అరాచక పాలన అంతమొందించడానికి
మన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయంగా మనందరం గౌరవిస్తూ ఈ సభకు మీరు ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఉమ్మడి చేతిగా మనకు గెలిపిన అప్పుడు ఎలా గెలిపించామో అప్పుడు కూడా అలాగే గెలిపించాలి. అందుకని మీకు చిన్న వినపం, 2014లో మా సహకారం పూర్తిగా మీకు అందించాం. అప్పుడు కూడా చిన్న పొరపాట్లు వచ్చి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ మాకు కూడా కొంచెం అవమానం జరిగింది కాబట్టి ఆ రోజు దూరం అయిపోయాం. మళ్ళీ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆయన మన వైజాగ్ వచ్చి నవంబర్లో టికెట్ ఎవరికి ఇచ్చినా మాకైతే వద్దామని చెప్పామన్నా, మేము మా క్యాండిడేట్ లేడని చెప్పి మీకు క్లియర్గా ఆయన చెప్తే ఆయన కూడా. టీడీపీ, జనసేన, బీజేపీ అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ కాన్రేగుల నారాయణరావు అధ్యక్షతన మంగళవారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రింగ్ రోడ్లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే మనందరి ముందు ఉన్న లక్ష్యమన్నారు. ఆదివారం చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళంలో రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం పతనం ప్రారంభమైందని, వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పోలవరం ప్రాజెక్టు ఊసు ఎత్తలేదు అన్నారు. 20 ఏళ్లు వెనక్కి రాష్ట్రం వెళ్లిందన్నారు. ప్రభుత్వానికి 100 తప్పులు పూర్తయ్యాయని, మోడీ వదిలిన సుదర్శన చక్రానికి జగన్ ప్రభుత్వం పటాపంచులు కాక తప్పదన్నారు. అందరూ ఆశీర్వదిస్తే అనకాపల్లిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ స్టీరింగ్ కమిటీలుగా ఏర్పడి నియోజకవర్గ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు ప్రజల్లోకి గ్లాసు గుర్తులు తీసుకుని వెళ్దామని అన్నారు. జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి కాపులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. పట్టణ అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ కొణతాల రామకృష్ణ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొణతాల వెంకట్రావు, బోడి వెంకట్రావు, నీలబాబు, పద్మ, రత్నకుమారి, కర్రి బాబీ, బొలిశెట్టి శ్రీను, పొలిమేర నాయుడు, కోటిని రామకృష్ణ, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తర్వాత ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లో 5 డివిజన్లు అయ్యాయి. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ కి ఈ 34 వార్డులు పరిగణలోకి తీసుకొని ఆ పాత కమిటీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ నారాయణ గారు, మన జనరల్ సెక్రటరీ కోటి రామకృష్ణ గారు, ఉపాధ్యక్షుడు గోడి వెంకటరావు గారు, మొత్తం ఈ కమిటీ అందరూ కూడా యాక్టివేషన్ లో కార్పొరేషన్ అది ఉన్న ఈ 34 వాళ్ళు తొలక అందరూ కూడా లోకలే. మనకి ఒక విధంగా విశేషం ఏంటంటే మనం కష్టపడేది ₹10 తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. రామకృష్ణ గారు ఫేస్ వాల్యూ మిగతా ₹10 మీకు తెలియపడుతుంది. మీరు అందరూ చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు, మోడీ గారు కూడా ఎంతో గౌరవించి రామకృష్ణ గారితో అలింగనం చేసుకున్నారంటే అది మన అనకాపల్లికి ఎంతో గర్వకారణం. గ్యారంటీగా రామకృష్ణ గారు మంచి మెజారిటీతో గెలుపొందుతారు. నేను ఒకటే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 82 నుంచి ఉన్న వాళ్ళు ఇందులో 70% ఉన్నారు. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ఎందుకు రప్పించామంటే ఈవేళ స్పీచ్లు కాదు, రామకృష్ణ గారితో 2 నిమిషాలు మీకు లోపల రూమ్ లో పరిచయం మీరు చేసుకుని ఒక ఫోటో తీయించే కార్యక్రమమే పెట్టాం. ఎందుకంటే ఆ వేళ హైదరాబాద్లో పెద్ద బహిరంగ సమావేశం జరిగింది. మన దేశ ప్రధాని ఆ సమావేశానికి రావటం నిజంగా గొప్ప పరిణామం. ఇది మళ్ళీ ఈ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురాగలిగేటువంటి శోభ ఆ సమావేశం ద్వారా అంకురార్పణై ప్రారంభమైంది. ఈ ప్రభుత్వ తాలూకా పతనం కూడా మొన్న సభతోనే మొదలైంది. ఏ వ్యక్తి అయితే మద్దతు కావాలని కోరుకున్నామో, ఏ పార్టీ మద్దతు అయితే వస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట తీసుకువెళ్లాలని శాసించామో అటువంటి కార్యక్రమాన్ని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు విజయవంతంగా బీజేపీని, మోడీ గారిని ఒప్పించి ఈ కూటమిలో భాగస్వాములు అయ్యే విధంగా
వారు కృతజ్ఞతలు అవ్వడం అన్నది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనం హృదయపూర్వక అభినందనలు తెలియపరచాలి. ఇక్కడ మనకి ఈ పొత్తు భాగస్వామ్యం కూడా గెలవడం అన్నది. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్లు ఓనర్లు ఆందోళన చేపట్టారు. ఈ ర్యాంపు నుండి ఇసుక లోడుతో వెళ్లిన లారీలను అక్రమ రవాణా అంటూ అయినవెల్లి పోలీసులు చేజ్ చేశారంటూ వాపోయారు. ర్యాంపు వారు ఇచ్చిన వేబిల్లులు చూపించినా పట్టించుకోకుండా సీజ్ చేయడం పట్ల వారు ఆవేదనతో వాహన యజమానులతో పాటు డ్రైవర్లు ర్యాంపును చేరుకుని దీని సమాధానం చెప్పాలంటూ నిర్వాహకులను నిలదీశారు. ర్యాంపుకు అనుమతులు లేవంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమతి ఉంటే చూపించాలని నిలదీశారు. వీరి ఆందోళనతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అయితే ర్యాంపు నిర్వాహకులు ఎవరో ఏంటో సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడ నెలకొనుంది. నిన్న సాయంకాలం 5 గంటలకు మా బళ్ళు లోడుతూ డబ్బులు కట్టి బిల్లు తీసుకుని ఐనూళ్ళ మీద వెళ్తుండగా ఐనూళ్ళ ఎస్ఐ గారు వచ్చి ఈ బిల్లు పనిచేయమని చెప్పేసి స్టేషన్లో పెట్టడం జరిగిందండి. దానికి ర్యాంప్ దగ్గరికి వచ్చి రాత్రి నుంచి మాట్లాడుతుంటే ఎవరో ఏం స్పందించట్లేదు. ఇప్పుడు నిన్న ఇంచుమించు 20 గంటల పైన అయిందండి. ఈ అధికారులు వచ్చి ఎవరో కూడా మా బిల్లుకి మా బళ్ళకి ఏం సమాధానం చెప్తలేదు. అంచేత మేము ర్యాంప్లో కూర్చుని అడుగుతున్నాం. దీనికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. అయితే ఫేక్ బిల్లు మాకు దీనికి సంబంధం పర్మిషన్ లేదు, మైనింగ్ రాస్తాం, మైనింగ్ వాళ్ళు వచ్చి మీకు బళ్ళు సీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి పోలీసులు అంటున్నారు. వీళ్ళు ఏ విధంగా స్పందించలేదండి. ఎవరు కూడా మాట్లాడలేదు. వీళ్ళకందరూ పాతపట్నం మండలం కేంద్రంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ప్రముఖ విద్యావేత్త సిరిపురం తేజేశ్వరరావు బీజేపీలో చేరికపై పలువురు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిపురం తేజేశ్వరరావు బీజేపీలో చేరడం వల్ల పార్టీ మరింత బలపడుతుందన్నారు. విద్యావేత్త సేవా తత్పరులు అయిన సిరిపురం బీజేపీలో చేరికపై తామందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ స్థాయిలోకి తీసుకుని వెళ్లి బీజేపీ ఎన్డీఏ విజయానికి కృషి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కో కన్వీనర్ వలు రైతు ప్రసాద్, మండల అధ్యక్షుడు పి వెంకట్ ప్రసాద్, పెద్ద లక్ష్మీపురం సర్పంచ్ ప్రతినిధి ఉమామహేశ్వరరావు, నాయకులు సోమేష్, వేణుగోపాల్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనకి భారతీయ జనతా పార్టీ నేతృత్వం ఎంతో అవసరం. ఈ తరుణంలో మన సిరిపురం తేజేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా హర్షదాయకం, ఆనందదాయకం. అలాగే ప్రజలకు మన పాతపట్నం నియోజకవర్గం ప్రత్యేకంగా చాలా వెనకబడి ఉంది. ఇటువంటి తరుణంలో ఆయన రాక మన నియోజకవర్గానికి, మన ప్రాంతానికి సంక్షేమం కానీ ప్రాంతీయ అభివృద్ధికి కానీ పాటుపడుతుందని నేను ఆశిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆయనతో పాటు చాలామంది కార్యకర్తలు కూడాను పెద్ద ఎత్తులో కార్యకర్తలు కూడా జాయిన్ అవుతున్నారు. వారికి సర్పంచులు కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆయన రాకని మనస్ఫూర్తిగా హర్షిస్తూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరబాడ పోలీస్ డివిజన్ పరిధిలోని సబ్బవరం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఎస్ఐ రాజాన ధనుంజయులు తమ సిబ్బందితో ఆటోలో అక్రమంగా రవాణా అవుతున్న 32 కేజీల గంజాయిని అసకపల్లి వద్ద జాతీయ రహదారిపై వలపని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు పరబాడ డీఎస్పీ ఎస్వి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న సబ్బవరం మండలం మీదుగా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీస్ శాఖ గుర్తించిందని, అయితే ఇటీవల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన పిన్నింటి రమణ తన సిబ్బందితో అత్యధిక విలువ చేసే గంజాయి అక్రమ రవాణాను నివారించే చర్యలో భాగంగా గట్టి నిఘా వేశారన్నారు. ఇక్కడ పోలీస్ సేవలను గుర్తించి వారికి రివార్డులను ఇవ్వాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తానని డీఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ, ఎస్ఐ ధనంజయులు పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకి మా సబ్బవరం ఎస్ఐ గారు అయినటువంటి ధనంజయ్ గారికి రాబడిన సమాచారంపై అసకపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్హెచ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఆటోలో 3 వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితిలో వచ్చినప్పుడు ఆటో నాపి చెక్ చేయగా దాంట్లో 16 గంజా ప్యాకెట్లు ఉన్నాయండి. ఈచ్ గంజా ప్యాకెట్ 2 కేజెస్ వర్త్ ఉండేటటువంటి టోటల్ 32 గంజా ప్యాకెట్స్ అండి. ఇవి ఆ వ్యక్తుల్ని 3 కూడా కస్టడీలో తీసుకుని వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగిందండి. వాళ్ళ పేర్లు వచ్చి
కిల్లోసు గిరిబాబు, వంతాడ సంటిబాబు, వంతల సంటిబాబు, వంతల కోటేశ్వరరావు, వీళ్ళందరిది కూడా చింతపల్లి మన్యం ఏఎస్ఆర్ డిస్టిక్ అండి. వీళ్ళందరిది కూడా వీళ్ళు వేరొక ఆసామి దగ్గర తీసుకుని అతని గైడెన్స్ ప్రకారము దీన్ని పట్టుకుని వెళుతున్న క్రమంలో ఇక్కడ దొరికినట్టుగా చెప్పారు. అతని పైన మేము సిడిఆర్ రైల్వే స్టేషన్ నిఘా పెట్టుకున్నాం అతని మీద. ఇది టోటల్ వర్త్ వచ్చేసరికి గంజా వర్త్ 1,60,000 రూపాయలు గంజా వర్త్ అండి. ఆటో 2 lakhs, టోటల్ 3,60,000 వర్త్. ఇదే కాకుండా ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర 2 సెల్ ఫోన్లు కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కోట వీధిలో ఉన్న గుత్తుల సూర్యనారాయణ బాబు గృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, గతంలో 2 సార్లు, తెలుగుదేశం 5 సార్లు ఇండిపెండెంట్ గా చేసిన అనుభవం ఉందని, ఈసారి కూడా ఇండిపెండెంట్ గా చేస్తానని, ఇంకా టైం ఉంది కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అప్లికేషన్ ఇచ్చానని, 3 వాటిల్లో ఏదైనా మార్పులు జరిగితే నాకు ఇచ్చే అవకాశం ఉందని, ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా చేయడం తథ్యమని తెలియజేశారు. రామచంద్రపురం నియోజకవర్గం ప్రజామనుషులకు అందరికీ మనవి. రామచంద్రపురం నియోజకవర్గం జన ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా, పత్రిక విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టిక్కెట్ కోసం ప్రధాన పార్టీలు అన్నింటినీ కూడా తటస్థ కోటాలో టిక్కెట్ ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేయడమైనది. లాస్ట్ వరకు కూడా టిక్కెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. టిక్కెట్ ఇస్తారని ఆశించాము. ఇవ్వలేకపోయినందుకు గతంలో 2 సార్లు టీడీపీ మీద, 5 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేశాను కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో 8వసారి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను. ఈ రోజు మంచి ముహూర్తం పెట్టుకోవడమైనది. 22/4/2024 తేదీన నామినేషన్ అయిపోతున్నాను ఇండిపెండెంట్గా. ఈ లోపల ఏదైనా టిక్కెట్లు మారినా, వాళ్ళు పిలిచినా, ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవ్వలేకపోయినా సరే ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధపడి ఉన్నాను. గార మండలం బోరవెల్లి గ్రామంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందని, అధికారులు నియంత పాలన వైపే మొగ్గు చూపుతున్నారని, ప్రజాధనం, ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం బోరవెల్లి వద్ద అక్రమంగా నడుపుతున్న ఇసుక ర్యాంపును స్థానిక ప్రజలు, కార్యకర్తలతో సుమారు 100 మంది ర్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తుంగలో తొక్కి ఈ ర్యాంపు తవ్వకాలు జరుగుతున్నాయని, మైన్స్ అధికారులు గత ఫిబ్రవరిలో 5,600 క్యూబిక్ 0.56 సెక్టార్లో అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఇక్కడ అందుకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండా భాస్కర్రావు, మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, సాలిహుండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, తూలుగు మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్, భైరి మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, మాజీ ఎంపీటీసీ గొండు అచ్యుత, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామ్ సుందర్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2 రోజుల కిందట ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ వంశధార నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో 2 కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లేసి దగ్గర 50 టన్నులు బరువు వెళ్ళిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో వెళ్ళిపోతున్నాయంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమయ్యి కాముగా నొక్కు పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజాధనం కోట్లాది రూపాయలు, రోజుకి 260, 270, 300 లారీలు యథేచ్ఛగా చూడండి. ఇదేదో ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు, ఆ కొండల్లో కనిపించినట్టు ఎడికలేనండి. చూడండి పొరలు, ప్రొక్లేన్ ఇందులో మునిగిపోయింది. పెద్ద పెద్ద రొయ్యల చెరువులు తలపించే చెరువులు నదిలో 2 కిలోమీటర్ల మేర
ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. నేషనల్ గ్రీన్ ఓఎన్జీసీ సంస్థ కాకినాడ సముద్రపు ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వైసీపీ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆరోపించారు. ఏటిముగ, దుమ్ములపేట, పర్లోపేట ప్రాంత బోటు ఓనర్స్కు సమాచారం అందించకుండా కేవలం అధికార పార్టీ నాయకులతో జిల్లా అధికారులు నిర్వహించిన సమావేశంపై బోట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మంగళవారం వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అధికారులు ఎవరూ కలెక్టర్ కార్యాలయానికి రాకపోవడంతో బాధిత మత్స్యకార వర్గాలతో కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి అధికారులు వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టగా మధ్యాహ్నం 3 గంటలకు డిఆర్ఓ డిటి నాయక్ వచ్చి ఓఎన్జీసీ ప్రతినిధులు మరియు మత్స్యకార వర్గాలు బోటు ఓనర్స్తో మరలా సమావేశం నిర్వహిస్తామని కొండబాబుకు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బోట్ ఓనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఏదైతే ఓఎన్జీసీ మత్స్యకారులకు నష్టపరిహారం ఇస్తానని చెప్పిందో ఆ నష్టపరిహారం కోసం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ డబ్బులు ఇప్పిస్తానని ఎలక్షన్ ముందు వాగ్దానం చేసి ఎలక్షన్ అయిన తర్వాత రేపిస్తాం మాపిస్తాం అని చెప్పుకుంటూ 5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి బోటు ఓనర్స్ కానీ మత్స్యకారులు కానీ అందరూ కూడా ఆయన చుట్టూ తిప్పుకున్నాడు. కొంతమంది ఉద్యమకారులను కూడా ఆయన చుట్టూ తిప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా నాకు ఎగ్నిస్ట్గా మాట్లాడేవారు. అయినప్పుడు కూడా బాధపడలేదు. సర్లే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, చంద్రశేఖర్ రెడ్డి ఇప్పిస్తానంటున్నాడు కదా అనే ధోరణిలో అణిగిమణిగి ఉన్నాం. మొన్న ఆయన ఓఎన్జీసీ డబ్బులు ఇప్పిస్తానని చెప్పి అందరిని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయించాడు. సరే, ఆ ఉద్యమానికి మేము కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము కూడా మద్దతు ఇస్తూ అదేవిధంగా ఆ డబ్బులు ఇప్పించండి, ఏ విధంగా ఇప్పిస్తారని ఇప్పించండి అని చెప్పి ఆ డబ్బులన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న కోబాడ గ్రామానికి చెందిన కోటిపల్లి శ్రీను స్వామినగర్కు చెందిన శంకర్ ఆధ్వర్యంలో పలు కార్యకర్తలు జనసేనలో చేరడంతో వీరికి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ వైసీపీ నిబద్ధతతో పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. జనసేన పార్టీలో మాత్రం ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. కోవాడ నుంచి మన కొత్తపల్లి కోటిపల్లి శ్రీను గారు, అలాగే స్వామినగర్ నుంచి శంకర్ గారు పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వీరి యొక్క సేవల్ని అనేక రకాలుగా వైసీపీ పార్టీ ఉపయోగించుకుని ఏ రోజు కూడా వీరు కానీ వీరికి యొక్క క్యాడర్ని కానీ ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రోజు కూడా వైసీపీ నుంచి ఏ రకమైన లబ్ధి అంటే పర్సనల్ లబ్ధి కాదు, లబ్ధి అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయాలి, వాళ్ళ ద్వారా నలుగురికి బెనిఫిట్ జరగాల, వాళ్ళ ద్వారా చేయాలన్నది ఆ ఇదితోటి ఆ జవాబుతోటి రాజకీయాల్లోకి వస్తారు ఎవరన్నా సరే. అది మీరు కీర్తికాంక్ష అనుకోండి, ఏమనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మనిషికి రాజకీయాల్లో ఉండే మనిషికి కొంతమంది డబ్బులు తినడానికి వస్తారు, కొంతమంది ఒక కీర్తికాంక్ష. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రూట్ మ్యాప్ను వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం
దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రమంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10 ఏళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల. టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని సంగతి ప్రజలకు తెలుసని ఓటుతో సమాధానం చెబుతారన్న రామకృష్ణారెడ్డి. పాయకరావుపేటలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి. నన్ను ఆశీర్వదించి మీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చిన వంగలిపొడి అనిత. టీడీపీ, జనసేన, బీజేపీ అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శ్రేణులు. పవన్ ఆశయ సాధన కోసం బాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చిన రామకృష్ణ. కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలం మండపల్లి ఇసుక ర్యాంపులో ఆందోళన చేపట్టిన లారీ డ్రైవర్లు, ఓనర్లు. ఈ ర్యాంపు నుండి ఇసుక లోడుతో వెళ్లిన లారీలను అక్రమ రవాణా అంటూ ఐనవిల్లి పోలీసులు కేసు చేశారంటూ ఆవేదన. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.